నోరు ఊరించే దోసకాయ చేసుకుందామా? చెప్తుంటేనే నోరు ఊరిపోతోంది. ఒక గట్టిగా ఉన్న దోసకాయని తీసుకుని చూపిస్తున్న విధంగా కట్ చేసుకున్నాను. కొన్ని గింజలు ఉంచుకున్నాను, ఇలా ఉంటేనే బాగుంటుంది. అలాగే చిన్న చిన్న ముక్కల్ని కట్ చేసుకుని ఈ ముక్కలన్నిటిని ఒక బౌల్లోకి తీసుకున్నాను. ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా ఇన్ని ఆవాలు తీసుకుని మిక్సీ పట్టుకున్నాను. తర్వాత పొట్టు వస్తుంది కదా, దాన్ని చెరిగేసుకుంటే ఆవపిండి పసుపుగా వస్తుంది. ఇంత గ్లాసులో సగం గ్లాస్ ఆవపిండి తీసుకున్నాను. ఆవపిండి కన్నా తక్కువ కారం తీసుకుని ముక్కల్లోకి వేసేసుకున్నాను. కొంచెం ఉప్పు తీసుకున్నాను, ఇంగువ కూడా వేసుకున్నాను. ఉప్పు ఎక్కువ వేసుకుంటే ముక్కలకి ఉప్పు పట్టేసి నీళ్ళు ఎక్కువ ఊరిపోతాయి, అందుకే తక్కువ ఉప్పే వేసుకున్నాను. ఇప్పుడు బాగా కలుపుకుని కొద్దిగా గానుగున వాడించిన నూనెని పోసుకున్నాను. ఎక్కువ నూనె వేయకండి, మనకి నీళ్లు కూడా ఊరుతాయి కదా, అందుకే తక్కువ నూనె సరిపోతుంది. ఎప్పటికప్పుడు పెట్టేసుకుంటే ఈ పచ్చడి చాలా బాగుంటుంది. దీంట్లో నిమ్మరసం, చింతపండు రసం కూడా వేస్తారు. అలా కాకుండా ఇలా వేసి ట్రై చేయండి. కొద్దిగా వేడి అన్నంలో దోసకాయ వేసుకుని ఇంత నెయ్యి బొట్టు వేసుకుని లేదా నూనె వేసుకుని కలుపుకుని తింటే ఉంది అబ్బా అద్భుతం. ఈసారి ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి.